అరే ఉత్తప్పుడు మీరు చెప్పుకోలేదు బాధలు మీరు మమ్మల్ని నేను ఇక్కడ జిల్లాలకు వచ్చిన జిల్లాల గ్రామానికి ఇక్కడ ఒక జిల్లెల్ల తర్వాత పక్కన రామచంద్రపూరు లింగాపూరు తర్వాత పక్కకు దాచారం నీరెల్ల అన్ని గ్రామాలకు వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే రంగనాయక సాగర్ నుంచి ఏదైతే నీళ్లు వదులుతున్నారో జక్కాపూర్ దాకా వచ్చినాయి, ఆడికెళ్ళి గోపులాపూర్ మాటిన్ల దాకా వస్తున్నాయి. కొద్దిగా ఫ్లో పెంచితే అందరికి వస్తాయి, అప్పుడు అన్ని గ్రామాలకు వస్తాయి అనేది వాళ్ళ రిక్వెస్ట్. ఏమి ఇబ్బంది ఉంది? అసలు ఇప్పుడు ఎండిపోతున్నాయి పొలాలు, మా పొలాలు ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నారు. ఒక్క రిక్వెస్ట్ ఎస్సీ గారు, ఒక పని చేయండి. మీ డీల్ ఇద్దరికి బాగా ఐడియా ఉంది, మీరు ఒక్కసారి డీల్ అని పిలిచి ఒక మాట ఏం చెప్పండి అంటే, ఒక మధ్యలో ఇక్కడ అబ్బాడి చంద్రారెడ్డి అని ఒక రైతున్నాడు చిన్నెలలో, ఆయనది ఒక 10 గుంటల భూమి మీద పోతుందట, 30 గుంటల భూమి పోతుందట. మొత్తం కలిపి ఆయనకి 7-8 లక్షల రూపాయలు ఇస్తే అదొక కాలువకి లైన్ క్లియర్ అయిపోతుంది. దాంతో ఈజీగా మొత్తం జిల్లాల గ్రామంలో 100,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఆడికెళ్ళి మీరు ఒకసారి తెలుసుకోండి, డీల్ ఇద్దరిని పిలవండి. రెండవది మరి నీళ్ళకి ఇబ్బంది లేదు, సరిపడా నీళ్లున్నాయంటే మా వాళ్ళు అడిగేది ఏంటంటే కిందికి ఫ్లో వచ్చేటట్టు అందరికి కొద్దిగా ఫ్లో పెంచితే అందరికి వస్తుంది. ఇక 4-5 గ్రామాల ఊర్లు పాపం రైతులు ఏంటంటే పంటలు వేసుకున్నారు డిసెంబర్ జనవరిలో, ఎండిపోయేటట్టున్నాయి, ఆగమైపోయేటట్టుందని చెప్పి వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. కొన్ని దగ్గరలో ఆల్రెడీ ఎండిపోయేటందుకు వచ్చినాయి. మీరు ఇప్పుడు అర్జెంట్గా నీళ్ళు ఇస్తేనే బతుకుతాం, లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఒక ప్రార్థన మీరు ఫీల్డ్ విజిట్ కి రాగలిగితే ఇంకా బాగుంటుంది సార్. ఒకసారి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు రాగలుగుతారు? రేపు పెట్టుకుంటారా? నేను ఒక పని చేస్తే, ఇక్కడ మా మాజీ సర్పంచులు రైతులు అందరు ఉన్నారు, స్పీకర్లో పెడుతున్నా మిమ్మల్ని. ఓ పని చేస్తా సార్, మాటల మధు అని మా జిల్లాలో మాజీ సర్పంచ్, ఇప్పుడు తాజా మాజీ సర్పంచ్, మంచి యాక్టివ్ అబ్బాయి మీతో టచ్ లో ఉంటాడు. రేపు మీరు వస్తే ఇక్కడ ఈ 4 ఊళ్ళు తిప్పి చూపెడతాడు. మాటల మధు. థ్యాంక్ యూ సిగారు. జర రైతులు కూడా ఉంటారు, వాళ్ళందరికి చూపెట్టి జర తిరిగి ఓపికగా విని వాళ్ళకి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళు పాపం కొద్దిగా ఆందోళన ఉన్నారు, ఎవరైనా కొద్దిగా లొల్లి పెట్టినా కూడా మీరేం బాధపడకండి, ఎందుకంటే పంట ఎండిపోతుందని ఆందోళన, అంతే ఏం లేదు. మీరు బాధపడకండి, అట్లా ముందే చెప్తున్నాను. రైట్ కాదు, మీరు కూడా దయచేసి ఒక్కటి యాద పెట్టుకోండి ప్లీజ్. ఇతను కోరేది ఏంటంటే, మనకి ఇదివరకు గోదావరి నీళ్లు మొక్క మెరకలేదు, కేసీఆర్ వచ్చేదాకా. గోదావరి నీళ్లు మన ప్రాంతానికి వచ్చినాయి అంటేనే ఆ కాళేశ్వరంతో వచ్చినాయి. కానీ ఏమైందంటే, ఆ మేడిగడ్డలేదో పర్రెపడిందని చెప్పి దాన్ని పట్టుకొని ఒక కథ చేసి, ఇప్పుడు ఏమైందంటే ఒక అబద్దం చెప్పినాక కదా నిజం చేస్తానికి మళ్ళీ 100 అబద్దాలు చెప్పాలన్నట్టు దాన్ని రిపేర్ చేయకుండా అట్లా కావాలని నిలబెట్టుట్లు ఏమైతుంది, నిజానికి నీళ్ళు అందుతలేవు వాస్తవం చెప్పాలి. ఇప్పుడు ఇదే మిడ్ మానేర్లా మన ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటల నీళ్లు ఆ బ్రిడ్జ్ కింద దాకా ఉంటున్నాయి. ఇప్పుడు యువతలకు వీక్ని మొదలు కొన్ని రోజులు అయితే నీళ్ళే సుక్కలేదు, ఇప్పుడు అవతలకు పోయినాయి. మళ్ళీ ఇప్పుడు అటు కింద ఎల్లారెడ్డిపేటలో అక్కడ నీళ్ళు వస్తలేవు, ఏడా ఆ మల్కపేట రిజర్వాయర్ కింద అక్కడ నీళ్ళు వస్తలేవు, వాళ్ళు ఏడుస్తారు. ఇక్కడ రంగనాయక సాగర్ కట్టింది మీకోసం, అన్నపూర్ణ కట్టింది మీకోసం, మిడ్మానేర్ కట్టింది మీకోసం. ఈ మూడిట్ల నీళ్లు నింపి గోదావరి నీళ్లు గాడికెళ్ళి తెచ్చి ఇక్కడ నింపిండు కేసీఆర్. దురదృష్టం ఏంటంటే, ఇలా నా మీద కోపంతో రాజిరెడ్డిని జైల్లో పెట్టుడు, నా మీద కోపంతో చిన్న వాళ్ళ మీద దాడులు చేసుడు, నా మీద కోపంతో రైతుల పొలాలు ఎండబెట్టుడు. ఇది సరే, రాజకీయంగా కొట్లాడేది ఉంటే, నన్ను ఉడదంగేది ఉంటే నాకంటే ఎక్కువ నీళ్ళు చేతనైతే నిజంగానే తెలివి ఉంటే మనకంటే ఎక్కువ పంటలు పండి ఎక్కువ చూపెట్టాలి. నేను 4 పూట్లు పండితే ఆయన 6 పూట్లు పండించుకుంటాను, తెలివి ఉంటే. గిట్లా చేసుడు. అందుకే నేనేమంటా, అవసరం అయితే నేను కూడా వచ్చి మీతో రోడ్డు మీద కూర్చుంటాను. అవసరం అయితే సిరిసిల్ల కలెక్టరేట్ ముంగట పోదాం, లేదు అంటే హైదరాబాద్ లో సెక్రటరేట్ ముంగట కూడా పోదాం. మీ పంటలు ఎండిపోతే మీరు దయచేసి గంట దాకా రానియా, ఒకవేళ దబ్బన ఒకరిదో ఇద్దరికో నష్టమైతే కూడా కొట్లాడి ఇప్పిస్తాం.
మీరు అప్పటిదాకా జర్ర కోపానికి రాకుండా రేపు వస్తారు అధికారులు వాళ్ళ మీద మరలబడకూడదు. కోపానికి రేవంత్ రెడ్డి మీద చూపెట్టాలి కానీ అధికారులు మేమంతా రైతులమే. లింగపురపల్లి కానీ ఎవరు మాకు లొల్లాదు. అందరికీ మా గ్రామాలకు లొల్లాదు మాకు. అంత రైతులమే మేము. అందుకనే ఏమన్నాడు గురూరు పంచాయతీ వద్దు నీళ్ళు వస్తే అందరికి అంతే స్లో వేస్తే అందరికి అందుకే ఆ పని చేద్దాం. ఈ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కదా సార్, ఇది ఒక్కటి సార్ మనకు ఇప్పటి మనం అట్లా రైతులకి 4-5 ఎకరాలు ఉన్నది. అది క్లియర్ చేస్తాం. మనకి ప్రెషర్ ఈ మొత్తం ఈ చుట్టుపక్కల 3 గ్రామాలు మొత్తం వస్తాం సార్. మధ్యలో ఎంతమందికి ఇవ్వాలి కాంపెన్సేషన్? 4 మెంబర్స్ కి ఇవ్వాలి. యాక్చువల్ గా జిల్లాలో 4 కలిపి ఎంత అవుతుంది? మాక్సిమం 10 lakhs బిలో గవర్నమెంట్ కి దెబ్బన 10 లక్షలు ఇస్తాను వెనక ముందు అయితే గవర్నమెంట్ కి దెబ్బన 10 లక్షలు ఇస్తాను వెనక ముందు అయితే ఆ రైతులను పిలిచి నేను ప్రైవేట్ కి ఇస్తా వాళ్ళ భూములు తీసుకొని చెప్పు సార్. మీరు ఇస్తారు కదా సార్, కరెక్టే సార్, మీరు ఇస్తారు కదా సార్. రేపు మీరు ఇప్పుడు ఈ రోజు వచ్చారు కదా సార్, రేపు కానీ ఎల్లుండి కానీ సార్ ఆ రైతులను అందరూ మేము దగ్గర చేస్తాం. అదేదో క్లియర్ చేయండి సార్. ఈ లోపల మాకు నీళ్ళు వస్తాయి. ఈ మొత్తం తీరపై పైసలు నాకు పెట్టడం అవసరం లేదు సార్. మాకు ఇప్పుడు ఎండిపోతున్నాయి కదా, మేము వచ్చే 6 గంటలు తీసుకొని మేము చేసుకున్నాం సార్. గవర్నమెంట్ కి చేతులు రాకపోతే పైన నేను ఇస్తా అని చెప్తున్నా. అడుగుతా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా అడుగుతా. 10 లక్షలకి ఇయ్యని అడుగుతా. అడు ఇయ్యని అనుకుని దానికి కూడా పైసలు ఇస్తారు. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? పేరులో ఫస్ట్ పేరు ఉందంట, తనదే ఉందంట. కట్టినాం మరి మనం ఇల్లు కట్టినాం. అలాట్మెంట్ కలిసి కదా జరగండి. నేను ఇప్పిస్తాను నీకు ఫస్ట్ ఇల్లు కానీ తయారు చేసి పెట్టినాం కదా. మాట్లాడుతున్నట్టు ఇట్లా పోయేసి అది కేసు పీసు